మీరు చూడాలనుకుంటే యేసుని చూడండి. So full greenery, Amalapuram is so beautiful. ఈ అమలాపురం ప్రాంతం అంతా కూడా చాలా పచ్చికతో పచ్చదనంతో నిండుకుని అద్భుతంగా అందంగా ఉంది. The skies and stars and the planet is so beautiful. ఆకాశము ఆకాశ నక్షత్రాలు ఈ సృష్టి భూగోళం అంతా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. Those beaches are so beautiful. ఆ సముద్రాన్ని కూడా చాలా అందంగా ఉన్నాయి. If the creature is this much beauty, how much the beautiful will be the creator? అయితే సృష్టియే ఇంత అందంగా ఉంటే ఈ అందమైనటువంటి సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎంత అందంగా ఉంటాడు. Oh, come on, praise God, praise God. Srishti having this much beauty, how much the Srishtikarta is beautiful. సృష్టియే ఇంత అందంగా ఉంటే దానిని సృష్టించిన సృష్టికర్త ఎంత అందంగా ఉంటాడో ఆలోచించండి. Somebody shout hallelujah. హల్లెలూయా చెబుదాం. Oh, the Srishtikarta Lord Jesus finally came to the city of Jerusalem. సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు చివరికి యెరూషలేమునకు వచ్చాడు. Oh, everybody marveled at him. ఆయన చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. Beyond comprehension, he is so handsome. ఆయన వర్ణనకు అందనంత సౌందర్యవంతుడు. And moreover that, whenever he is opening his mouth and speaking, sharing the word of God, oh, the people could people marvel and say, no man ever speak like this man. చూడ్డానికి మా అందంగా మాత్రమే కాదు, ఆయన నోరు విప్పి పలికిన ప్రతిసారి కూడా జనులందరూ ఆయన మాటలు విని ఆశ్చర్యపోయి ఈయనలా మునుపెన్నడు ఎవరు కూడా మాట్లాడలేదు అన్నారు. No man ever speak like this man. ఎవరు కూడా ఈయనలా ముందెన్నడు మాట్లాడలేదు అన్నారు. There are 6,000 Pharisees staying only in the city area of Jerusalem. యెరూషలేము పట్టణంలోనే 6,000 మంది పరిసయ్యులు కాపురం ఉండేవారు. But no Pharisee speak like this. ఏ పరిసయ్యుడు కూడా యేసులా మాట్లాడిన వాడు లేడు. No priest ever preach like you. ఏ యాజకుడు కూడా యేసులా ప్రసంగించిన వాడు కాడు. Oh, when the Pharisee is saying, not even a fly is moving away. పరిసయ్యులు మాట్లాడితే ఒక ఈగ కూడా కదలట్లా అక్కడ నుండి. But when Jesus is saying, అని యేసు మాట్లాడితే demons are coming out. దయ్యాలు బయటకు వస్తున్నాయి. Yeah, sickness are coming out. రోగాలు బాగుపడుతున్నాయి. The wonders started happening in the life. అద్భుతమైన మహత్కార్యములు Even like the same Jesus is here. ఈ రాత్రి కూడా అదే యేసు మన మధ్యలో ఉన్నారు. Come on, the same Jesus is working here. అదే యేసు మన మధ్యలో సంచరిస్తా ఉన్నారు. Every demons and sickness let them leave from your life. మీ జీవితాలను పీడిస్తున్నటువంటి ప్రతి దుష్ట శక్తి, ప్రతి దయ్యము, ప్రతి అనారోగ్యము కూడా వీడిపోవును గాక. Oh, because there is power in the word of Jesus. ఎందుకంటే యేసయ్య మాటలో శక్తి ఉంది. Oh, Jesus shared the word of God. యేసయ్య వాక్యాన్ని పంచాడు. He laid his hand and healed the sickness. ఆయన చేతుల నుంచి రోగులను బాగు చేశాడు. He moved with the compassion and laid his hand on the lepers. కనికరముతో కలచబడి కుష్ఠరోగుల మీద ఆయన చేతులు ఉంచాడు. The leprosy did not come over Jesus. కుష్ఠరోగుల మీద ఆయన చేతులు ఉంచినప్పుడు ఆ కుష్ఠరోగము యేసయ్యకు అంటుకోలేదు. But the power went out of Jesus and healed the kushtarogi. అని యేసులో ఉన్నటువంటి ప్రభావం బయలుదేరి వెళ్ళి కుష్ఠరోగిని బాగు చేసింది. Come on, even tonight somebody is about to be touched by Jesus. ఈ రాత్రి కూడా మనలో కొందరు యేసు ద్వారా తాకబడబోతా ఉన్నారు. Yes. No pastor is going to touch you tonight. రాత్రి ఏ కూడా బహుశా మిమ్మల్ని తాకడేమో. Volunteer is going to lay their hands by maybe. ఏ వాలంటీర్ కూడా వచ్చి మీ మీద చేతుల నుంచి ప్రార్థించరేమో. During this service when you are hearing that somebody will touch you, that is the knife in the hand of Jesus. ఎవరు వచ్చినా తాకపోయినా ఈ ఆరాధనలో ఈ కూడికంతట్లో కూడా ఏదైనా స్పర్శ మీరు అనుభవించినట్లయితే ఆ స్పర్శ మనెవరిదో కాదు కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హస్తాన్ని మిమ్మల్ని తాకుతా ఉన్నది. Jesus is going to touch you. యేసు మిమ్మల్ని తాకబోతా ఉన్నాడు. He's going to deliver you. యేసు మీకు విడుదల కలిగించబోతున్నాడు. Get ready and prepare your mind to receive the supernatural power of God tonight. దేవుని యొక్క అసాధారణమైనటువంటి శక్తిని పొందుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని రాత్రి. Oh, somebody clap your hands and worship the Lord. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధిస్తున్నాం. గట్టిగా because I sense the presence of God over this region. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క సన్నిధితో ఆయన ప్రసన్నతతో నింపబడ్డని అనుభవిస్తూ ఉన్నారు. The Bible says, బైబిల్ చెప్తోంది, he was preaching, he is sharing from the word. ఆయన దేవుని వాక్యాన్ని పంచుతూ వెళ్ళాడు. Jesus was healing and delivering. స్వస్థపరిచి విడుదల కలిగిస్తా ఉన్నాడు. That's the ministry of Jesus. అది యేసు ప్రభు యొక్క పరిచర్య. Jesus ministry was not 7 points or 5 points. యేసు ప్రభు పరిచర్య 5 పాయింట్లు కాదు. Oh, there was the demonstration of the power of God. ఆయన వెళ్ళిన ప్రతి చోట దేవుని శక్తి యొక్క ప్రదర్శన కలిగింది. And hundreds of people receive and experience and deliver by the supernatural power of God that day. వందల సంఖ్యలో ఆయన వెళ్ళిన ప్రతి చోట ఆ పూట కొన్ని వందల సంఖ్యలో జనులందరూ కూడా స్వస్థతను పొంది విడుదలను పొందుకునేవారు. Hey, sun started setting in the word.